Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. కూకట్పల్లిలో రేణు హత్య కేసు అందరినీ కలిసివేస్తుందనే చెప్పాలి. అంటే బయట రాష్ట్రాల నుంచి పని వాళ్ళని తీసుకురావడమే తప్ప, లేకపోతే అంత అజాగ్రత్తగా వాళ్ళని ఉన్నా కూడా ఆవిడ పాటికి ఆవిడ ఉండడం తప్ప, ఎవరు తప్ప అంటారు? ఇప్పుడు ఆవిడ లేకుండా పోయింది పూర్తిగా లోకంలో. ఈ విషయంలో బయట వాళ్ళని, అంటే బయట రాష్ట్రాల వాళ్ళని ఎంకరేజ్ చేయడమే తప్పైపోయిందా, లేకపోతే అసలు ఇంట్లో ఎవరు లేకుండా ఆవిడ ఒక్కడే ఉండడం తప్పైపోయిందా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు ఇమ్మడి సతీష్ గారు ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర యువత అధ్యక్షులు. సార్తో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. బాగున్నారా? రేణు ఆవిడ హత్య ఇప్పుడు కొత్త సంచలనం అని చెప్పాలి. ఆవిడ ఇంట్లోనే పనిచేస్తూ ఆవిడ ఒంటి మీద ఉన్న బంగారం తీసుకొని ఆవిడని అక్కడ కూరగాయలతో కట్ చేసే ఆ చాకుతోనే ఆవిడ మెడ కట్ చేసి ఇంట్లో ఉన్న బంగారం డబ్బులు తీసుకొని పారిపోయారు వాళ్ళు. ఇప్పుడు దీంట్లో ఎవరు తప్పు అంటాం మనం? ఇది చాలా దారుణమైన విషయం. ఇదేంటంటే ముందు ఇలాంటి బయట నుండి వచ్చిన రాష్ట్ర వాళ్ళని వచ్చిన వాళ్ళ వ్యక్తులను మన పోలీస్ శాఖ అబ్జర్వేషన్ చేయాలి. రెండోది, వాళ్ళు ఎలా నమ్మారంటే వాళ్ళ ఇంట్లో పిల్లలాగా నమ్మారంట. అంటే వాళ్ళిద్దరు భార్య భర్తలు కూడా డిస్కస్ చేసుకున్నారట. గతంలో వాడికంటే వీడు బెటర్, వీడు చాలా బాగున్నాడు అని లైఫ్ లాంగ్ మనం మన దగ్గర ఉంచుకుందాం అంత నమ్మకం. ఎంత దారుణ విషయం అంటే ఇలాంటి వాళ్ళనైతే వెంటనే ఆ ఏసీబీ గారు, కూకట్పల్లి ఏసీబీ గారికి నిజంగా దయచేసి రెండు చేతులు అయితే చెప్తున్నా, వాళ్ళని వెంటనే తీసుకొచ్చిన వల్ల నడి రోడ్డు షూట్ చేయాలి. ఎందుకంటే ఎందుకు ఇంత భయంకరంగా చెప్తానంటే, ఒక నమ్మి, అంటే తల్లి లాగా నా కొడుకులు, నా పిల్లలు, నా ఫ్యామిలీ అనేలాగా తల్లి ఇలా నమ్మి వాళ్ళకు వర్క్ అప్ అయిపోయి ఆ ఇంటికి సంబంధించిన మొత్తం అదంతా అప్ప చెప్తే వాళ్ళ నమ్మకంతో చేసి. ఇంకా రెండోది ఏంటంటే, ఈ బయట నుండి వచ్చేటోళ్ళంతా వాళ్ళ క్యారెక్టర్ ఏంటో తెలియదు, వాళ్ళ గతంలో ఏం చేసింది తెలియదు, వాళ్ళు ఎలా ఉంటుందో తెలియదు. ఒక ఏజెన్సీ ద్వారా వచ్చేసిన ఆ ఏజెన్సీని పట్టుకొని వాడిని తోలు తీస్తే కనుక ఇది ఎంత అర్థమవుతుంది. వచ్చేటప్పుడు కూడా ఆ ప్రాంతం ఆ ఏసీబీ డిఎస్పీలు కూడా ఇలాంటి కొత్త వాళ్ళకు నార్త్ వాళ్ళని ఫస్ట్ కూడా ఒక కంట్రోల్లో పెట్టాలి. వాళ్ళందరూ బయట నుండి వచ్చాయి, వీళ్ళంతా అక్కడ నుండి వస్తారు, బీహార్, ఒడిశా, వీళ్ళందరికీ ఏంటంటే ఒక ఎథిక్స్ ఉండేవి, వాళ్ళకి అక్కడ వర్క్స్ ఉండేవి, ఏముండేవి. కాబట్టి ఇలాంటి వాళ్ళను టోటల్గా అబ్జర్వేషన్ ఉంచాలి డిపార్ట్మెంట్. మన తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుమానంగా ఉన్న వాళ్ళను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వాళ్ళ ఐడి కార్డు కానీ వాళ్ళకి సంబంధించిన అన్నీ తీసుకోవాలి. ఇలాంటి దారుణం ఇంకా చాలా అయిపోతున్నాయి. ఇప్పుడు మన ప్రాంతంలో మనం ఉన్నాం కాబట్టి నేను మొన్న ఒక పొజిషన్కి వెళ్ళాను. అక్కడ డిపార్ట్మెంట్ అక్కడికి వెళ్తే ఆ ఎస్ఐసిఏ గారికి నేను రెస్పెక్ట్ మర్యాద ఉంటున్నా, వాడు వచ్చి వాడిని ఇష్టం బిహేవ్ చేస్తుండే. అక్కడ కనీసం ఒక మర్యాద రెస్పెక్ట్ ఉండే, వాడికి ఇక్కడ అవసరం లేదు కదా. కాబట్టి ఇలాంటి వాళ్ళని కూడా ఇంకెప్పుడు కూడా ఇది ఒక మంచి ఒక ఎగ్జాంపుల్, గుణపాఠం ఏంటంటే, ఇంకెవరైనా కూడా ఇంకా ఎవ్వరు ఎదటి వ్యక్తులను, తెలియని వ్యక్తులను నమ్మి వాళ్ళ ప్రాంతంలో ఉంటే ఇలాంటి దారుణాలు విడగడతాయి. కాబట్టి ప్రజలారా మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి, బయటి వ్యక్తులు మీకు అనుమానం ఉన్న వ్యక్తులు ప్రతి వాళ్ళని కూడా మీరు జాగ్రత్త ఉండాలి. అట్లాంటి వాళ్ళు కూడా మీకు అనుమానం కలిగితే కూడా దగ్గరలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు ఇంటిమేషన్ చేయండి. ఎవరిని ఈ రోజులో నమ్మే పరిస్థితి కాదు, ఎవరిని నమ్మద్దండి. దయచేసి సీరియస్ చెప్తున్నా, ఇంకెప్పుడు మన కళ్ళ ముంగట జరిగే వాడు ఎంత మంచిగా ఉన్నా మనం ఎవరిని నమ్మద్దు, మీరు గుర్తుపెట్టుకోండి. సీరియస్ చెప్తాను. కానీ అంటే బయట వాళ్ళకి మనం అనుకుంటాం కానీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకున్న అతను ఆల్రెడీ ఒక అతను తెచ్చి పెట్టుకున్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్నే పిలిపించుకున్నారు. ఎంతైనా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇంపార్టెంటే కదా. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక వ్యక్తి నమ్మకంగా ఉన్నాడు కదా, వీడు మాకు తెలిసిన వ్యక్తే, నాకు దగ్గర వ్యక్తి 11 days అయిందట. ఈ 11 days లో ఆడు మొత్తం ఆ ప్లాన్ అంతా స్కెచ్ గీసుకున్నారు ఇద్దరు. అంటే వీడు ముందే ఒక ప్లాన్ తోని, కావాల్సిన ప్లాన్ తోని ఎవరిని తీసుకొస్తే ఈ పని సక్సెస్ అవుతుంది, ఎవరిని పిలిపిస్తే మనం ఈ పని ఈజీగా అవుతుంది అని. ఇంకా భయంకర విషయం ఏంటంటే, ఈ పోలీస్ రికార్డులో మనం చూసిన విషయం ఏంటంటే, అక్కడ పక్కన కుక్కర్ తోని ఆమె తల బాధేసి అతి దారుణంగా అక్కడ ఉన్న ఆ కూరగాయలు కోసే కత్తితోని. అంటే మనకు మన తెలుగు రాష్ట్రాలలో కొన్ని ఎథిక్స్ ఉంటాయండి, ఎవరైనా చూస్తే పాపం అనిపిస్తుంది. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నంత ఈజీగా మన రాష్ట్రంలో బతికినంత మనం ఎక్కడ బతకలేము. ఈ రెండు రాష్ట్రాలలో, ఆంధ్రాలో కానీ తెలంగాణ ఉన్నంత జాలి, దయ, కరుణ వేరే రాష్ట్రం ఎవరికి ఉండదు. వాడంతా ఘోరంగా మనకు అన్నం పెడితేనే, ఈరోజు మనకు మామూలుగా మార్నింగ్ అన్నం పెడితేనే మళ్ళీ జీవితం తలుచుకుంటాం, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సాయం చేస్తాం. అలాంటి వాళ్ళను మన రాష్ట్రం రాణించడం చాలా తప్పు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా పని చేయరు, ఇదంతా పని చేత కాదు. పక్క రాష్ట్రం వాళ్ళని పట్టుకొచ్చి మనకి తక్కువకి వస్తున్నారు, తొందర పని చేస్తున్నారు, ఎక్కువ పని చేస్తున్నారు, తక్కువ జీతంతో మనం అయిపోతుంది, త్వరగా చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ తర్వాత ఇలా ప్రాణాలు పోతాయని మీకు అర్థమవుతలేదండి. కాబట్టి మీరు ఎవరైతే ఏ వ్యక్తి అయితే తీసుకొస్తున్నారో వాళ్ళను ఇక్కడ బయట రాష్ట్రంలో మొత్తం బంద్ చేయండి ఫస్ట్. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు మనకున్న ఎథిక్స్ వాళ్ళకు ఉంటాయి.
చాలా దారుణంగా ఉంటారు వాళ్ళు. వాళ్ళకి ఏదో వాళ్ళకి అక్కడ కనీసం తిండి కూడా గతి ఉండదు. వీడికి వచ్చి ఫస్ట్ ఏం చేస్తారంటే మాకు భోజనం పెడితే చాలంటారు. భోజనం సరిపోదు వాళ్ళకి, తర్వాత జీతం కావాలంటారు, జీతం కూడా సరిపోదు, ఆ తర్వాత మెల్లగా కావాలంటారు. ఇక్కడికి వచ్చి ఇల్లు కొనుక్కుంటూ బిల్డింగ్ కొనుక్కుంటూ. మనం కాదంటే ఉండండి, కాకపోతే ఏంటంటే మనలో కలిసి ఉండాలి, మళ్ళీ మంచిగా ఉండాలి, నేర్చుకోవాలి. ఇక్కడికి వచ్చి ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి బయట రాష్ట్రంలో వచ్చిన వాళ్ళు మెయిన్గా కొన్ని రాష్ట్రాలు ఉంటాయి, ఈ బీహార్, ఒడిశా, ఈ కోల్కతా, వీటికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళ లైఫ్ టైం మొత్తం క్రైమ్ రిపోర్ట్ ఉంటుంది వాళ్ళకి. అసలు మన వాళ్ళు అక్కడ నుంచి తీసుకురాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకి పని ఇస్తే ఒకరికి ఉద్యోగం కల్పించిన వాళ్ళు అవుతారు. ఈ రోజు ఇక మీద అర్థమవుతుంది వాళ్ళకి, మన రాష్ట్రం వాళ్ళకు మనకి ఎందుకు పని ఇస్తలేము, మన వాళ్ళు ఎందుకు మనకు పని చేయరు ఏందనేది ఇప్పుడు అర్థమవుతుంది అంటది. సరే వీళ్ళు కూడా అగర్వాల్స్ ఎక్కడ నుండి వచ్చే వాళ్ళు కాబట్టి వాళ్ళ థింకింగ్, వాళ్ళ మైండ్ కూడా కొంచెం వాళ్ళ సింక్ అవుతుంది అన్నట్టు అనుకోవచ్చు. కానీ ఈ రోజు పాపం ఎలాంటి దారుణం జరిగింది అంటే ఇది ఇదే గతంలో కూడా చెప్పండి, ఇది ఇక్కడతో ఆగదండి. ఇలాంటి సందర్భాలు, ఇలాంటి విషయాలు మొన్న ఆ అమ్మాయి కూడా అలాగే జరిగిపోయింది. ఇలాంటి ఇక్కడ ఆగాయి ఇవన్నీ. మళ్ళీ ఈ ప్రాంతం ఎక్కువ కుక్కట్పల్లిలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి, ఆ ప్రాంతాల్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇంకా ఇన్ కేసు హైదరాబాద్ సిటీలో ఎందుకు ఎక్కువ జరుగుతాయంటే ఇక్కడ అనేక రాష్ట్రంలో సెట్ అయిన వాళ్ళు ఉంటారు. 20 రాష్ట్రాలు 23 రాష్ట్రాలు ఇక్కడ సెట్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ సైకోనా ఇజం అంతా ఇక్కడ చూపిస్తూ ఉంటారు. వాళ్ళ ప్రాంతం వాళ్ళకి అవసరం లేదు. వాడు మనం ముంగట నమ్మినట్టే ఉంటాడు, నమ్మకంగా ఉంటాడు, చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ కమ్యూనిటీ అయినా కూడా మన పోలీస్ శాఖ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్త్ నుండి వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళను వాళ్ళు ఐడెంటిఫై తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డు ఎక్కడ ఆపి చూస్తారు అసలు? అంటే వీళ్ళ ఇంట్లో వీళ్ళు తెచ్చిపెట్టుకునే దానికి కూడా పోలీసు వాళ్ళు వెళ్ళి చెక్ చేయడం అనేది అసలు జరగని. అందుకే ఇలాంటి ఇప్పుడు ఓకే మీరు అన్నది పాయింటే, ఈ కంపెనీస్ ఉంటాయి, ఏజెంట్స్ కంపెనీస్ ఉంటాయి, కొంత అనుమానంగా ఉన్న వ్యక్తులు ఉంటారు. వీళ్ళందరినీ మనం వచ్చేయాలి. ఇప్పుడు కొంతమంది డిపార్ట్మెంట్ అందరూ అంటే కొంతమంది డిపార్ట్మెంట్లు కూడా ఇప్పుడు నేను లోకల్ వ్యక్తిని, నేను ఒక తెలంగాణ ఉన్న వ్యక్తిని, వాళ్ళని ఇచ్చిపెట్టి పక్క రాష్ట్రం సపోర్ట్ చేస్తా అంటారు వీళ్ళు. వాడు ఎందుకు కొట్టావంటే సార్ వాడు రోడ్డు మీద ఇలా బిహేవ్ చేస్తుండు అందుకే వాడిని ఇలా కొట్టండి. ఇది నా లైఫ్లో జరిగిన విషయం, మొన్న ఒక జరిగిన విషయం. అంటే వాడు ఇష్టం, వాడు డబ్బులు ఉన్నాయి, వాడు సిగరెట్ తాగుతాడు, వాడు మందు తాగుతాడు, రాత్రి కొంచెం మంది దగ్గర గొలగొలు చేస్తాడు. మీరు ఎందుకు సార్ చట్టం మీద చదువు తీసుకుంటా అంటున్నారు. ఇలాంటి మనం చేయకపోతే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. కాబట్టి కొంత ఇలా ఇప్పుడు ఎవరైనా తప్పు చేసినప్పుడు, ఎవరైనా మందలు ఇచ్చిండు వానికి బుద్ధి చెప్పినప్పుడు వానికి మనం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయకపోతే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ కేసులో కూడా ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసి ఏ టైంలో వాళ్ళు ఆయన ఉండరు, ఏ టైంలో ఆయన ఆఫీస్కి వెళ్తారు, అంతా ప్లాన్ చేసి ప్రతిదీ ఇంట్లో వాళ్ళు ప్రతిదీ ఒక 1 వీక్ 10 days నుండి ప్లాన్ గీసుకొని ఏ టైంలో ఎవరు ఉండరు, ఏ టైంలో అంటే వీళ్ళు ఎస్కేప్ కానీ కూడా ఎలాంటి అంటే ఆ టైం, ఆ సందర్భం, ఆ క్షణాలు చూసుకొని ఎస్కేప్ అయ్యాలంటే ఇంతవరకు దొరకలే వాళ్ళు. ఎక్కువ కూడా తెలియదు వాళ్ళు మన ప్రాంతంలో దొరకరు, ఇంకా వాళ్ళ ప్రాంతానికి వెళ్తే ఇంకా ఆయనతో దొరకరు. అంటే మన పోలీసు వాళ్ళు తీసుకొస్తారు కావచ్చు బహుశా ఏంది. కాకపోతే ఏంటంటే ఎంత తీసుకొచ్చినా కూడా ఇక్కడ ప్రాణాలు తిరిగి రావాలి, నిండు ప్రాణం. ఆమె నమ్మి అంటే ఈ రోజుల్లో చూడండి మన నమ్మకం ఎంత ఎదుటి వ్యక్తిని ఎంత నమ్మితే ఎంత అవుతుంది అనేది. 15,000 జీతం ఇచ్చి ఇంట్లోనే వాళ్ళకి స్థలం ఇచ్చారు ఉండడానికి. 15,000 పెట్టి శత్రువుని కొనుక్కొని పెట్టుకున్నారు వాళ్ళు. అంటే తన ప్రాణాన్ని ఒక 15,000 పెట్టి కొనుక్కొని పెట్టుకున్నారు తను తెలియకుండా. సో కాబట్టి ఈ కమ్యూనిటీ అనేది కూడా ఇలాంటి వ్యక్తులు వర్కర్లు ఎక్కడ ఉంచాలి, వాళ్ళు మన కొడుకులు ఎక్కనో లేకపోతే వాడు ఇంకా మనం పనిచేస్తున్నా మనకి అన్ని ఇచ్చేస్తే సరే. ఒకటి ఏంటంటే వీళ్ళు కూడా నమ్మకంగా వీళ్ళకి అన్ని పనులు వాళ్ళకి అప్పచెప్పదు. కొంత వాళ్ళని ఎక్కడ ఉంచాలో వర్కర్ని అక్కడ వస్తే ఇలాంటివి జరిగాయి. ఇప్పుడు వాడిని ఇంట్లో తీసుకొచ్చి నేను చంపేదాకా తీసుకొచ్చినట్టు మినిమం ఒక సెక్యూరిటీ అని పెట్టుకోవాలి కదా వాళ్ళు. ఆవిడ ఒక్కటే ఉండడం, ఒక సెక్యూరిటీ అయినా బయట ఉండాలి కదా, పెట్టుకోవాలి కదా. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇక అంటే మన రాష్ట్రంలో వింతలు అనేక రకమైన ఘోరాలు, నేరాలు, దారుణాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అందరూ అలర్ట్గా ఉండాలి. ఎప్పుడు ఏం జరిగేది తెలియదు కాబట్టి చాలా అలర్ట్గా ఉండాలి. కాబట్టి ఇక మీరు నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వ్యక్తులను హైదరాబాద్ నడి చౌరస్తాలో షూట్ చేయాలి మా డిపార్ట్మెంట్ వాళ్ళు. పెద్ద కేసులు జరిగితేనే హత్యలు చేయలేరు మన వాళ్ళు. నేను అది చెప్తాను అంటే చట్టాన్ని చేతిలో తీసుకోమని చెప్తున్నాం కానీ ఇలాంటి సందర్భాల్లో కొన్ని తీసుకుంటే తప్ప జనాలు మారరు. భయం లేకుండా పోయింది. ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు. అసలు కోర్టు సెక్షన్స్ కూడా అలాగే ఉన్నాయి. గట్టిగా వాళ్ళ మీద ఒక బలమైన కేసులు లేకుండా పోతున్నాయి. వాడు ఒకవేళ పోయినా కూడా మళ్ళీ తీసుకొస్తారు. కానీ ఇక్కడ నిండు ప్రాణం పాపం ఆడకూతురు ఆమె నమ్మి అది చేస్తే ఆమెను కుక్కర్తో తల బాది కొట్టి చంపేసి కత్తితోని భయంకరంగా మెడల్ పైన కూడా కోసేసి ఇంత దారుణం అండి ఇది. అసలు మనం అనుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. అంటే జరుగుతూనే ఉంటాయి ఎప్పటికీ. చూద్దాం ఎంతవరకు మార్పు చూడాలి ఏమవుతుంది అనేది వెయిట్ చేద్దాం. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మన పోలీస్ శాఖ కూడా చాలా బలంగా కీలకంగా ఒక 5 బృందాలుగా వాళ్ళు వెతుకుతున్నారంట. చూడాలంటే మన పోలీసు అయితే కంపల్సరీ పట్టుకుంటారు.
కానీ వాళ్ళకి పట్టుకుంటాం అంత కానీ తగిన న్యాయం అంటే ఇంకెవడా నేను కూడా ఎందుకు చెప్తున్నా ఒక యువకుని కాబట్టి యూత్ కాబట్టి నేను యూత్ ఆర్గనైజేషన్ ఎక్కువ చెప్తుంటా కాబట్టి ఇంకొక వ్యక్తి కూడా అంటే ఈ టైంలో వాళ్ళకు మైండ్ పనిచేయది సరే డబ్బు మీద మూదుతోనో తర్వాత ఏదో అటాక్తోనో ఆ గాంజా మందు మత్తులు ఏదో చేస్తుంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళకు ఒక గట్టిగా అంటే ఇంకొకసారి మనం చేస్తే ఎలా ఉంటుంది అనేది భయం ఉండాలండి. అది లేకుండా అయిపోయింది. ప్రతి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే సీరియస్ అయిపోయింది అంటే అసలు వాళ్ళకు పోలీస్ అంటే భయం లేదు, చట్టం న్యాయాలంటే ఎవరికి ఆ మర్యాద రెస్పెక్ట్ లేదు, దారుణంగా కిరాతకంగా వాళ్ళిద్దరు చంపుతా తప్ప ఇలాంటి వ్యవస్థ మారదు. ఓకే అండి, థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.